తెలంగాణలో ఇప్పుడు ఏ జిల్లా రాజకీయాలను చూసినా మండలి మంత్రాంగాలే హాట్ టాపిక్. పెద్దల సభకు ఎవరు వెళ్తారనే చర్చ జరుగుతోంది. జిల్లాల్లో పొత్తుల ఎత్తులు, కలిసి కాపురాలు, అవగాహనతో ఒప్పందాల మాటే చర్చించుకుంటున్నారు. మొన్నటి ఉప ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిన వరంగల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సంగతేంటి? పెద్దల సభకు వెళ్లేదెవరు? మళ్లీ పోటీకి విపక్షాలు ధైర్యం చేస్తాయా? ఎవరు ఏ గ్రూప్తో టచ్లో ఉన్నారు? తెలంగాణలో రాజకీయాలన్నీ ఇప్పుడు మండలి చుట్టే తిరుగుతున్నాయి. 12 ఎమ్మెల్సీ పదవుల్లో రాజకీయ చైతన్యం ఉన్న వరంగల్కు దక్కేది ఒక్కటే అయినా చర్చ మాత్రం రసవత్రంగా సాగుతోంది. మొన్నటి వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఫలితం చూశాక మిగతా రాజకీయ పార్టీల మైండ్ బ్లాక్ అయింది. ఆ ఫలితం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. అధికార టీఆర్ఎస్ కు ఓ బూస్టర్లా పనిచేస్తోంది. ఫలితం రోజే మండలి ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. అవకాశం వస్తే మండలి ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ మద్దతుతో పోటీ చేయాలనుకుంటున్నారట మాజీ చీఫ్ విప్ గంట్ర వెంకటరమణారెడ్డి. కానీ బైపోల్ రిజల్ట్ చూశాక ఆ పదవిపై ఆశలు వదిలేసుకున్నారట. అధికార పార్టీ నుంచి విపరీతమైన పోటీ ఉంది. మొదటి నుంచి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెడతారన్న ప్రచారం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో మంత్రి హరీష్ రావుతో కలిసి కొండా దంపతులు పనిచేసిన తీరు, అందరికంటే ఎక్కువ మెజార్టీ తెచ్చిన విధానాన్ని స్వయంగా సీఎం పిలిచి కితాబిచ్చారు. ఓ పూట కొండా దంపతులకు విందు ఇచ్చి భవిష్యత్ రాజకీయాలపై చర్చించారట. అయితే తమకు ఎమ్మెల్సీ కాకుండా మంత్రి పదవి కావాలని కొండా కపుల్స్ నిర్మోహమాటంగా చెప్పేశారని సమాచారం. మరి టీఆర్ఎస్ నుంచి ఎవరికి అవకాశం వస్తుందన్న చర్చ జరుగుతోంది. పార్టీ సీనియర్ కన్నపోయిన రాజయ్య యాదవ్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని మొదటి నుంచి నమ్ముకున్న నాగూర్ల వెంకటేశ్వర్లు సీరియస్ గా అడుగుతున్నారట. ఓ 2 రోజులు సీఎం కేసీఆర్ రాజయ్య యాదవ్ ను పిలిచి తనతో తిప్పుకున్నారు. నేరుగా ఎమ్మెల్సీ అనకుండా ఏదో సముచిత స్థానం ఇస్తానని సీఎం హామీ ఇవ్వడంతో రాజయ్య యాదవ్ అదే ఆశతో ఉన్నారు. రాజయ్యకు ఇవ్వటం ద్వారా యాదవ్ సామాజిక వర్గం నుంచి మద్దతు ఉంటుందని, గ్రేటర్ ఎన్నికల్లో ఇది ఉపకరిస్తుందని పార్టీ అధినేత ఆలోచనగా చెబుతున్నారు. మండలి ఎన్నికలు కాబట్టి డబ్బు ఖర్చు పెట్టుకోవడం రాజయ్య వల్ల సాధ్యం కాదని మంత్రి కేటీఆర్ అన్నట్టుగా చెబుతున్నారు. అయితే పసునూరి దయాకర్ పోటీ చేస్తే పార్టీ ఖర్చు పెట్టుకోలేదా? నాకేం తక్కువ? ఇన్నాళ్లు పార్టీకి సేవ చేస్తున్నందున తనకు అవకాశం ఇచ్చి ఖర్చు పెట్టుకోవాలని చెప్పేశారట. ఇక నాగూర్ల వెంకటేశ్వర్లు జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కూడబెట్టుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో పదవి వస్తుందనే నమ్మకంతో ఉన్నారట. ఖర్చు పెట్టుకునేందుకు సిద్ధమని చెప్పేస్తున్నారట. డిప్యూటీ సీఎం కడియం, మంత్రి చందులాల్ సహా ఎమ్మెల్యేలు నాగూర్ల పేర్లను బలపరుస్తున్నారని సమాచారం. పట్టభద్రుల స్థానం నుంచి అవకాశం ఇస్తారని ఆశించిన నాగూర్ల ఇప్పుడు గట్టి పట్టుపడుతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు తక్కలపల్లి రవీందర్రావు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే సామాజిక కోణం ఆయనకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఉన్న 12 ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీలకు కనీసం 2-3 ఇవ్వాలి కాబట్టి అది వరంగల్ నుంచే ఇచ్చే అవకాశాలున్నాయి. మరి టికెట్ రేసులో ఎవరు ముందుంటారో కొద్ది రోజుల్లోనే తేలనుంది.